హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఉమ్మడి కర్నూలు జిల్లా బేస్ చేసుకొని మరి కర్నూలు జిల్లాకి ఎన్ని పోస్టులు ఉండొచ్చు, మరి అసెంబ్లీలో లోకేష్ గారు ఏమని చెప్పారు, కర్నూలు బేస్ చేసుకొని పోస్టుల సంఖ్య గురించి ఏ విధంగా చెప్పారు, మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఉండొచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఎస్పెషల్లీ కర్నూలుకి ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది, మరి దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అదేవిధంగా మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఉమ్మడి కర్నూలు బేస్ చేసుకొని మనం ఒక ఫ్రీ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాము. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్పుడప్పుడు మనం ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము, ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి అవన్నీ మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ ఏపీ పరంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్ గా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా, ఒకప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఒకలా ఉండేటివి, ఇప్పుడు కొంచెం క్లిష్టత పెంచాడు కాబట్టి సో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో మొత్తము 3 లెవెల్స్ లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి 50 డేస్ లో సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. బ్యాచ్ కూడా 2 డేస్ అయింది స్టార్ట్ చేసి. కొత్త బ్యాచ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, ప్రీవియస్ బ్యాచ్ లో యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ లింక్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. బట్ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. లెవెల్ 1 వచ్చేసరికి 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. లెవెల్ 2 వచ్చేసరికి 50 డేస్ మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ 2 వచ్చేసరికి రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. రివిజన్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. లెవెల్ 3 వచ్చేసరికి క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ 3 లెవెల్స్ ని బేస్ చేసుకొని కేవలం 1200 రూపీస్ అమౌంట్ ఇచ్చాం ఫ్రెండ్స్. చాలా చాలా తక్కువ అమౌంట్. ఒక క్లాసెస్ కాదు, అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ గా 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. అది కూడా ఫస్ట్ లెవెల్లో ఎగ్జామ్స్ మీకు ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా డెప్త్ గా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఎవరైనా మన కోర్స్ లో జాయిన్ కావాలి అనుకుంటే 2 డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా ప్రీవియస్ గ్రూప్ లో యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ లింక్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 ఎంవిఆర్ నంద్యాల. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ కోర్స్ కి రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రీగా ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. మరి లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్తే, ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా బేస్ చేసుకొని అసలు మొన్న అసెంబ్లీలో లోకేష్ గారు ఏం మాట్లాడారు, మరి పోస్ట్ బేస్ చేసుకొని అప్రాక్సిమేట్ గా ఎన్ని ఉండొచ్చు, నోటిఫికేషన్ పరంగా కావచ్చు, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ పోస్ట్ల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేసేది, చాలా మంది ఆస్పిరెంట్స్, సో 90% ఆస్పిరెంట్స్ పోస్ట్ల సంఖ్యను బేస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. పోస్ట్ తక్కువ అనుకోండి, అసలు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయరు. అంటే పోస్టుల సంఖ్య ఎగ్జాక్ట్ గా తెలిసేంత వరకు కొందరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయరు. అలా స్టార్ట్ చేసే మాట అయితే 100% సక్సెస్ కావడం చాలా చాలా కష్టము. సో మీకు మోటివేషన్ 100% నేను చెప్పినటువంటి న్యూమరికల్ ఫిగర్ అయితే పోస్టుల సంఖ్య ఉండడానికి ఆస్కారం అయితే ఉంది. సో గత 10 డేస్ బ్యాక్ ఈనాడు పేపర్లో మనకు ఒక న్యూస్ వచ్చింది. ఏంటి, మొత్తమే 3600 పోస్టులు ఉంటాయని. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ నమ్మొద్దు. ఒకప్పుడు 3000 అన్నారు, ఒకప్పుడు 9000 అన్నారు, ఒకప్పుడు 10,000 అన్నారు, మళ్ళీ 3600 అన్నారు. అంటే ఈ డిఎస్సికి సంబంధించినటువంటివే మనకు డిఫరెంట్ న్యూమరికల్ వాల్యూస్ అనేవి మనకు న్యూస్ పేపర్స్ లో కనిపిస్తున్నాయి. సో న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి పోస్టుల సంఖ్య గురించి మీరు ఆలోచించొద్దు. అవి ఆలోచించే మాట అయితే
మీరు డిఎస్సి ప్రిపరేషన్ 100% అయితే సక్సెస్ వైపు అయితే వెళ్ళలేరు. ఇది ఫస్ట్ పాయింట్. మరి ఎస్పెషల్లీ కర్నూలుకి ఎన్ని ఉండొచ్చు అంటే ఉమ్మడి కర్నూలు, నంద్యాల కర్నూలు జిల్లా బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే అసెంబ్లీలో లోకేష్ గారు క్లియర్ ఒక విషయం చెప్పారు. మీరు ఒకసారి 4 డేస్ క్రితం జరిగినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాము. అక్కడ క్లియర్గా చెప్పాడు, మెగా డిఎస్సిలో కర్నూలు జిల్లాకి ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశాము. అదే విధంగా రాబోయే డిఎస్సికి కూడా కర్నూలు జిల్లాకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య రేషియో చాలా చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువగా ఉంది. పోస్టులు అయితే ఇంకా కర్నూలు జిల్లాకి కూడా ఫిల్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది అనేటువంటి న్యూస్ అయితే మనము క్లియర్గా అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది. సో అది పక్కన పెట్టేస్తే మనకు గతంలో గతం న్యూస్ పేపర్ల పరంగా కావచ్చు, నియర్లీ 1200 వరకు ఎస్జిటి పోస్టులే ఉండడానికి ఆస్కారం ఉంది అని ఇచ్చాడు ఒకసారి పేపర్లు అబ్జర్వ్ చేస్తే. తర్వాత మనం ఈ న్యూమరికల్ వాల్యూ ఎప్పుడైతే పేపర్లు అబ్జర్వ్ చేసామో ఇంకా పోస్టుల సంఖ్యలో చాలా మంది తారుమారుగా ఉన్నారు. నా గెస్సింగ్ ప్రకారం అయితే మిగతా 12 జిల్లాలతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఉమ్మడి జిల్లాలు 13 కదా, మనకు 13 జిల్లాల పరంగా ఉమ్మడి జిల్లాల పరంగానే నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితే ఉంది. కర్నూలు కాకుండా మిగతా 12 జిల్లాల పరంగా అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి పరంగా ఆ 12 జిల్లాల కన్నా కర్నూలు జిల్లాకే ఈసారి కూడా పోస్టుల సంఖ్య అయితే ఎక్కువ ఉండడానికి ఆస్కారం అయితే ఉంది. ఇదైతే 100% వాస్తవం ఫ్రెండ్స్. మరి మిగతా జిల్లాలకు అసలు ఉండవా అంటే అట్లా అనుకోనికి లేదు, 100% ఉంటాయి. ఏ జిల్లా వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మొన్న కూడా అనంతపురం జిల్లా అనుకుంటా, ఐ థింక్ 336 వేకెన్సీలో ఎన్నో ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే మనం అనంతపురం గత 3 or 4 డేస్ బ్యాక్ కూడా మనకు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. ఓవరాల్గా పోస్టులు అయితే 100% ఉంటాయి. బట్ ఆ పోస్టుల సంఖ్యను ఆలోచించకుండా ఎవరైతే ప్రిపరేషన్ వైపు వెళ్తారో వాళ్ళే 100% సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మొత్తం మీద నోటిఫికేషన్ ఎన్నైనా ఉండనివ్వండి, కర్నూలుకి నాకు తెలిసి 500+ ఉంటాయి ఫ్రెండ్స్. 100% అయితే వాస్తవము. 500+ 100% ఉంటాయి ఒక ఎస్జిటిఏ. ఇంకా 800 ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా వాళ్ళు మాత్రము ఈసారి సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. ఈసారి నెక్స్ట్ సారి నోటిఫికేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా 2026 మిస్ అయితే, ఎందుకంటే 26-27 అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయి. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ అవగాహన సపరేట్ పేపర్ అంటున్నారు. ఇంకా తర్వాత చాలా గందరగోళంగా ఉంటుంది. బట్ 2026 డిఎస్సి మాత్రము మెగా డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో, 2025 సిలబస్ ఏదైతే ఉంటుందో, 2026 అప్కమింగ్ డిఎస్సి కూడా అదే సిలబస్ ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ ఫ్లోలో ఉన్నారు, ఆ ప్రిపరేషన్ ప్లానింగ్లో ఉన్నారు, ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి మధ్యలో టెట్ కూడా జరిగింది. కాబట్టి ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మాత్రమే కంటిన్యూషన్ వెళ్తే మీరు 100% అయితే సక్సెస్ అవుతారు. ఇక్కడ నేను ఒకటి క్లారిటీ ఇవ్వగలను. ఇప్పుడు 90% ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్లో లేరు ఫ్రెండ్స్. ఇది 100% వాస్తవము. ఎందుకంటే పోస్టులు లేవు అనేటువంటి వర్డ్ పిల్లల మైండ్లో బాగా ఫిక్స్ అయింది. 90 కాదు, 95% ఆస్పిరెంట్స్ సరిగా ప్రిపరేషన్లో లేరు. 90% అస్సలు ప్రిపరేషన్లో లేరు. 5% కొంచెం అలా ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటే, ఒక 5% మాత్రమే కొంచెం కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అవుతున్నారు. మీరు కూడా ఆ లాస్ట్ 5%లోకి వెళ్ళండి అని చెప్తున్నా. ఎవరు గ్రేట్ కాదు. మీరు ప్రిపేర్ కావటం లేదు, మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంతే తప్ప వాళ్ళు అలా ఇలా అంట, ఈ తోపులంట ఆ తోపులంట అని ఏమీ లేదు. మీరు కూడా ముందు చూపు అనేది ఉండాలి కంపల్సరిగా. అది నోటిఫికేషన్ పరంగా కావచ్చు, దేని పరంగా కావచ్చు, ముందు ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ లేకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాంలే అనుకొని అప్పుడు ప్రిపేర్ అయ్యి జాబ్ రాక, నేను ఎంత చదువుతున్నా జాబ్ రావటం లేదు. చాలా మంది ఇదే అంటారు, నేను ఎన్నిసార్లు రాసినా నాకు జాబ్ రావటం లేదు అంటారు. అసలు జాబ్ రావడానికి నువ్వేం ట్రై చేస్తున్నావు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ వేసుకోవు. మీలో ఉండేటువంటి నెగిటివ్ ఇదే చూడండి. జాబ్ రావటం లేదు అనుకుంటారు, కానీ జాబ్ రావడం కోసం నువ్వేం చేస్తున్నావు అనేది మాత్రము క్వశ్చన్ మార్క్ వేసుకొని ఆన్సర్ని రైస్ చేసుకునేటువంటి ఆలోచన కూడా మీకు రావటం లేదు. ఎందుకు రాకుండా పోతుందంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ సరిగా లేవు. నువ్వు ప్రిపేర్ అవుతున్నా రావటం లేదంటే నీ సరైనటువంటి ప్లానింగ్ లేదు. అన్నీ ఉన్నా కానీ సరిగా రావటం లేదు అంటే చదివే విధానంలో చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ వెళ్తున్నప్పుడు రావటం లేదు అంటే దాన్నే మనం ఏం చేయాలి, కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసి ఇంకొంచెం ప్రిపరేషన్ వైపు స్టాండర్డ్స్ మనం ఏం చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి.
అప్పుడు 100% సక్సెస్ అనేది ఎక్కడికి పోదు. సో ఆ సక్సెస్ వైపు వెళ్ళాలి అంటే మాత్రము ఇప్పటి నుంచే మీరు సరైనటువంటి డైరెక్షన్స్‌తో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. మళ్ళీ చెప్తున్నా, రివిజన్ చాలా చాలా కీలకము. రివిజన్ చేయలేని ప్రిపరేషన్ మాత్రము వ్యర్థమే. ఖచ్చితంగా రివిజన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది మన జిల్లాను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మిగతా జిల్లాలో కూడా పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్, 100% ఉంటాయి. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. ఫోకస్ ఫోకస్ ఫోకస్. నెక్స్ట్ సెకండ్, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? నోటిఫికేషన్ గురించి నేను క్లియర్గా చెప్తూనే ఉన్నాం. మొన్న కూడా వీడియోలో చెప్పాను క్లియర్గా. సో మన లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఆ జాబ్ క్యాలెండర్లో టీచర్ పోస్టులు కూడా ఉంటాయనేటువంటి స్పష్టత అయితే లోకేష్ గారు ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఉగాదికే నోటిఫికేషన్ అని కాదు, ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఏ కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎప్పుడు నోటిఫికేషన్ రావడం ఆస్కారం ఉంది అనేది మొత్తం మనకు ఉగాది రోజు క్లియర్గా అయితే తెలుస్తుంది. అంతేకాని ఉగాది నోటిఫికేషన్ అయితే కాదు. సో మనకు ఏమేం పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది ఒక క్యాలెండర్ రూపంలో మనకి ఉగాదికి రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఉగాదికి నోటిఫికేషన్ అనేది కాదు, జాబ్ క్యాలెండర్ ఆ రోజు మనకు స్పష్టత రావడానికి ఆస్కారం ఉంది. క్లియరా ఫ్రెండ్స్? ఆ రోజు స్పష్టత రావడానికి ఆస్కారం ఉంది, అంతేకాని ఉగాది రోజు నోటిఫికేషన్ అయితే కాదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు? నేను మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 45 to 50 days కన్నా సమయం ఎక్కువగా ఉండదు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనుకుంటే మాత్రము చాలా 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 కష్టమే. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేసరికి అట్లీస్ట్ 50 to 60% సిలబస్ కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ కవర్ చేసుకుంటూ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీరు సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. పాసిబిలిటీ ఉన్నంత వరకు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇవ్వగలను. తర్వాత 45 days to 50 days కన్నా సమయం అయితే ఉండదు. అప్రాక్సిమేట్గా ఏప్రిల్ పరంగా తీసుకున్నా నాకు తెలిసి మే ఎండింగ్ కానివ్వండి, జూన్లో కానివ్వండి ఎగ్జామ్స్ ఉండడానికి ఆస్కారం అయితే ఉంది. సో జూనే వేసుకోండి. సో మనం ఎగ్జాక్ట్ చెప్పడానికి లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది ఎగ్జాక్ట్ చెప్పడానికి లేదు. నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత ఒక 45 days to 50 days కన్నా సమయం అయితే ఉండదు. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం సక్సెస్ కావడం అయితే చాలా చాలా కష్టమే. ఏది ఏమైనా డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే మాత్రము ఉమ్మడి కర్నూలు జిల్లా వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. తర్వాత డిఎస్సిలో వేకెన్సీలు ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే 100% ఉంటాయనేటువంటిది అయితే పక్కాగా మంచి రూమర్ అయితే వస్తుంది. పోస్టులు వేకెన్సీలు అయితే ఉన్నాయనేటువంటి వార్త అయితే మనకు బయట నుంచి వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడున్న సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ తర్వాత చూద్దాంలే అనుకుంటే ఈ నోటిఫికేషనే కాదు, ఎన్ని నోటిఫికేషన్లు అయినా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. జాబ్ రావటం లేదనేటువంటి నిరుత్సాహపడాల్సిందే. అది తప్పు 100% అయితే మీదే. సో అది ఎవ్వరిది తప్పు అయితే కాదు. ఇప్పటి నుంచి ఒక్కసారి ట్రై చేయండి, గట్టిగా ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఒక్కసారి మంచి అవకాశం కాబట్టి ఇది ఒక్కసారి నేను గట్టిగా సాధించాలి, నిన్ను నీవు నమ్ముకొని ఒక్కసారి ప్రయత్నించు, 100% అయితే విజయం అయితే సాధించగలవు. ఓకే ఫ్రెండ్స్, మరి ఫోకస్ ఫోకస్ ఫోకస్. నిన్ను నువ్వు నమ్ముకో, 100% అయితే సక్సెస్ అయితే సాధించగలవు. పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్కి అయితే దూరంగా ఉండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అంటే మాత్రం ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇది ఒక మంచి అవకాశము, ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు.